ఆచి చికెన్ మసాలా. తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. అతి త్వరలో పోలీస్ కొలువుల జాతర ప్రారంభం కానుంది. ఇందుకు తెలంగాణ హోంశాఖలో 7,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో 5,000 పోలీస్ పోస్టులకు ఉత్తర్వులను జారీ కాగా మిగిలిన 2,000 పోస్టుల జీవోలు త్వరలోనే రానున్నాయి. వీటికి 1-2 రోజుల్లో నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. గతంలో 2015, 2018, 2022లలో భారీగా నియామకాలు జరగగా తాజా ప్రకటనతో నిరుద్యోగుల ఆందోళనకు తెరపడింది. శాంతి భద్రతల బలోపేతమే లక్ష్యంగా ఈ నియామకాలు వేగవంతం కానున్నాయని తెలుస్తోంది. ఇసుక తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పాలి. పోలీస్ కొలువుల జాతర అయితే ప్రారంభమైంది. రాష్ట్రంలో 7,000 పోస్టుల భర్తీకి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. తెలంగాణ హోంశాఖలో 7,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక ఇందులో 5,000 పోలీస్ పోస్టులకు ఉత్తర్వులు జారీ కాగా ఇక మిగిలిన 2,000 పోస్టులకు జీవోలు త్వరలోనే రాబోతున్నాయి. ఇక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 1-2 రోజుల్లో ఇందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది. ఇక గతంలో 2015, 2018, 2022లలో భారీగా నియామకాలు జరగగా ఇక తాజా ప్రకటనతో ఇటు నిరుద్యోగుల ఆందోళనకు కూడా కాస్త స్థిరపడినట్టే. ఇక శాంతి భద్రతల బలోపేతమే లక్ష్యంగా ఈ నియామకాలు వేగవంతం కానున్నాయని చెప్పి ఇటు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక మరోవైపు తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక సరికొత్త తీపి కబురు చెప్పిందని చెప్పాలి. ఇక హోంశాఖ పరిధిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది. ఇటు పోలీస్, జైల్, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో దాదాపు 7,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. అందులో భాగంగా 5 పోలీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన జీవోలు జారీ కాగా ఇక మిగిలిన 2,000 పోస్టులకు భర్తీకి సంబంధించి అంటే ఈ ఉత్తర్వులు కూడా మరో 2 రోజులు వెలువడనున్నాయి. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు లభించిన వెంటనే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి సమగ్ర నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతోంది. ఇక గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్మెంట్ పై ఇటు నిరుద్యోగులు, అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక వయో పరిమితి సడలింపు, కొత్త నోటిఫికేషన్ల జారీపై అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అటు బోర్డు అధికారులు కూడా నోటిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా ఎలాంటి చట్టపరమైన చిక్కులు రాకుండా నిర్వహించేందుకు విధి విధానాలను ఖరారు చేస్తున్నారు. 1-2 రోజుల్లోనే అభ్యర్థులు, అర్హతలు, సిలబస్, పరీక్షల నిర్వహణ తీరుతో కూడిన పూర్తి వివరాలు వెబ్సైట్ లో అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హోంశాఖ నోటిఫికేషన్ రావడం ఇది 4వసారి. ఇక తొలిసారిగా 2015లో 9,281 పోస్టులకు భర్తీకి తొలి నోటిఫికేషన్ విడుదలైంది. ఆ తర్వాత 2018లో రికార్డు స్థాయిలో 1,217 ఎస్ఐ పోస్టులు, 16,285 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను విజయవంతంగా చేపట్టడం జరిగింది. ఇక ఆ తర్వాత 3వ విడతగా 2022లో 554 ఎస్ఐ పోస్టులు, ఆ తర్వాత 15,644 కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు పూర్తి చేశారు. ఇక ప్రస్తుతం ఏదైతే తాజాగా ఒక 5,000 మంది పోలీస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక మరో 2,000 మందికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. ఇక ప్రస్తుతం ఇవ్వనున్న 4 నోటిఫికేషన్ ద్వారా కూడా పోలీసు విభాగంలో సాధనను భర్తీ చేయడమే కాకుండా క్షేత్రస్థాయిలో శాంతి భద్రతను పరిరక్షిస్తూ ఇక మరోవైపు ప్రభుత్వం ఏదైతే అనుకున్నటువంటి రిక్రూట్మెంట్ కి సంబంధించి ఏదైతే నిరుద్యోగులను మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందో ఆ ప్రకటన కట్టుబడి ఈ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు కేటాయించే రిజర్వేషన్లు, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖలో ఆధునీకరణకు అనుగుణంగా అదనపు సిబ్బంది నియామకం ఈ విడతలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక నోటిఫికేషన్ వేయడమే తర్వాయి అభ్యర్థులు ఇప్పటికే కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలో తమ ప్రిపరేషన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందో అందులో భాగంగా ఇక పోలీసు నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇప్పుడు వేణుగోపాల్, దీనికి సంబంధించి కూడా అర్హులకు సంబంధించి ఏమైనా ప్రత్యేకంగా లిస్టింగ్ ఉందా? అయితే ఇందుకు సంబంధించి గత కొద్ది రోజులుగా
నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు పోలీసులకు సంబంధించి అంటే నియామకాలకు సంబంధించి 15,000 ఖాళీలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం కొన్ని ఖాళీలనే భర్తీ చేస్తుంది. ఇది సరైనది కాదు, ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి ఇటు ప్రతిపక్షము నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక గత కొద్ది రోజులుగా ఏదైతే ఈ వయో సడలింపుపై కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ వచ్చారు. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. ఇక అందులో భాగంగా ఏదైతే నియామకాలు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలతో కూడా నోటిఫికేషన్ జారీ కాబోతుంది. కాబట్టి అందులో ఏదైతే ఇటు నిరుద్యోగులు కోరినటువంటి వయో సడలింపు కానీ అలాగే మిగతా కొన్ని స్పెషల్ గా కొన్ని డిమాండ్లు కూడా పెట్టడం జరిగింది. అందుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ ఇస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఆ నోటిఫికేషన్ వస్తే పూర్తి వివరాలు కూడా బహిర్గతం కానున్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వేణుగోపాల్.